me. Wait. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం 2022లో వచ్చిన బెడ్ రెస్ట్ అనే అమెరికన్ హారర్ థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్రెషన్ చూద్దాం. ఈ మూవీలో హస్బెండ్ అండ్ వైఫ్ అయిన డేనియల్ మరియు జూలీ కొత్త ఇంట్లోకి మూవ్ అవుతారు. అప్పటికే ప్రెగ్నెంట్ అయిన జూలీకి ఇంట్లోకి వచ్చాక మిస్టీరియస్ గా ఒక దయ్యం ఆమెను భయపెడుతూ ఉంటుంది. ఒక దశలో బెడ్ రెస్ట్ లో ఉన్న జూలీని ఆ దయ్యం మరింత భయభ్రాంతులకు గురి చేస్తుంటుంది. అసలు ఆ దయ్యం ఎవరు, అది ఎందుకు జూలీ వెంట పడుతుంది, అండ్ చివరికి జూలీ మరియు తనకి పుట్టబోయే బేబీ సేఫ్ గా ఆ దయ్యం నుంచి తప్పించుకోగలిగారా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ఫ్రెండ్స్, మీరు రెగ్యులర్ గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఎగ్జైటింగ్ వీడియోస్ ని చూడాలంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్స్ ద్వారా చెప్పండి. నా పేరు ప్రశాంత్ కార్తిక్, మీరు చూస్తున్నారు సినిమా మై వరల్డ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. మూవీ స్టార్ట్ అవగానే భార్యాభర్తలైన జూలీ మరియు డేనియల్ కొత్త ఇంట్లోకి మూవ్ అవడం చూస్తాం. చాలా కాలం క్రింద కట్టిన ఇల్లుని వీళ్ళు కొనుక్కొని వర్కర్స్ ని పెట్టుకొని రినోవేట్ చేయించుకుంటుంటారు. అయితే వీళ్ళు ఆ ఇంటికి రాగానే బాత్రూమ్ వర్క్ చేస్తున్న వర్కర్ ఒకతను పాత బ్రేస్లెట్ దొరికింది అంటూ జూలీకి ఇస్తాడు. ఆ బ్రేస్లెట్ తనది కాకుండా జూలీ తీసుకుంటుంది. బెడ్రూమ్ లోకి వస్తారు. తమ క్యాట్ లూ ఆల్రెడీ అక్కడ తిరుగుతుండడాన్ని జూలీ చూస్తుంది. జూలీ అప్పటికే 7 నెలల ప్రెగ్నెంట్. తాము ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్న ఇల్లు ఇప్పుడు తమ స్వంతమైనందుకు ఇద్దరూ చాలా సంతోషంగా ఉంటారు. కాకపోతే కొన్ని నెలలుగా డేనియల్ ఇంటిని రిపేర్ చేస్తూ కాస్త అలసిపోయినట్లు కనిపిస్తాడు. ఆ రోజు రాత్రి తనకి వర్కర్ ఇచ్చిన పాత బ్రేస్లెట్ ని జూలీ ప్రాపర్ గా సెట్ చేసి పెట్టుకుంటుంది. తనతో తీసుకొచ్చిన బాక్స్ ని ఓపెన్ చేయబోతుంటే కాస్త దూరంలో ఎవరో పిల్లాడు నవ్విన శబ్దం వినిపిస్తుంది. సౌండ్ వచ్చిన వైపు వెళ్లి చూస్తుంటే అక్కడ తన క్యాట్ లూ కనిపిస్తుంది. డోర్ దగ్గర నిలబడి ఏవో సౌండ్స్ వస్తున్నాయి అని వింటుంటే సడన్ గా వెనకాల నుంచి డేనియల్ వస్తాడు. ఫస్ట్ షాక్ అయినా తర్వాత రిలాక్స్ అవుతుంది. బేబీ ఉండబోయే రూమ్ లో తాను కెమెరా ఫిక్స్ చేసినట్లు డేనియల్ ఎగ్జైటింగ్ గా చూపిస్తాడు. కట్ చేస్తే డేనియల్ లోకల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. యూనివర్సిటీ డీన్ బ్యాంకెట్ ని ఏర్పాటు చేయడంతో ఇద్దరూ కలిసి వెళ్తారు. జూలీ గెస్ట్లతో మాట్లాడుతుంటే డీన్ వైఫ్ పరిచయం అవుతుంది. జూలీ వాళ్ళు ఉంటున్న ఇంటి గురించి తనకు ఆల్రెడీ తెలుసునని, ఆ ఇంట్లో ఇదివరకు ఉన్న ఓనర్ వైఫ్ చాలా సిక్ అయి ఉండే అని డీన్ చెప్తుంటుంది. అయితే త్వరలోనే మొదటి బేబీని కనబోతున్నావా అని ఆమె అడుగుతుంటే అంతలో అక్కడికి డేనియల్ వచ్చి అవును అంటాడు. డేనియల్ అలా చెప్పడం జూలీకి నచ్చదు. ఎందుకంటే జూలీకి ఆల్రెడీ ఒక బాబు పుడతాడు. కాకపోతే ఆ బాబు పుట్టగానే చనిపోతాడు. ఇంటికొచ్చాక ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ జరుగుతుంటుంది. ఎందుకలా చెప్పావు అని జూలీ డేనియల్ ని అడుగుతుంటే డేనియల్ ఏదో చెప్తుంటాడు. అదే టైంలో జూలీ స్టేర్ కేస్ ఎక్కుతుంటే ఎదురుగా కాస్త దూరంలో ఒక బాబు నిల్చొని ఉన్నట్లు చూసి షాక్ అవుతుంది. స్లిప్ అయి కింద పడిపోతుంది. డేనియల్ వెంటనే జూలీని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. తాను మొదటిసారి డెలివరీ అయినప్పటి ఇన్సిడెంట్ జూలీకి గుర్తుకు వస్తుంటుంది. పుట్టగానే బాబు చనిపోవడాన్ని జూలీ తట్టుకోలేకపోతుంది. సీన్ ప్రెజెంట్ లోకి వస్తుంది. అబార్షన్ ఏమన్నా అవుతుందేమోనని కంగారు పడ్డ జూలీకి డాక్టర్ ఒక విధంగా మంచి న్యూస్ చెప్తాడు. బేబీకి ఏం కాలేదు, కాకపోతే డెలివరీ అయ్యేంత వరకు మీరు బెడ్ రెస్ట్ లో ఉండాలి. అంటే ఇంకొక 2 months మీరు జాగ్రత్తగా ఉండాలి. స్ట్రెస్ అస్సలు తీసుకోకూడదు. బాత్రూమ్ కి తప్పించి బెడ్ పై నుంచి ఎటు వెళ్ళకూడదు అని డాక్టర్ చెప్తాడు. తాము ఇంటికి చేయిస్తున్న రిపేర్స్ ని కూడా కొద్ది రోజులు ఆపేద్దాం అని డేనియల్ అండ్ జూలీ అనుకుంటారు. కొద్ది రోజులకి హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తారు. బెడ్ పై నుంచే వస్తువుల్ని ఎలా తీసుకోవాలో డేనియల్ చెప్తూ దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేస్తాడు. మరుసటి రోజు జూలీ ల్యాప్టాప్ లో కాసేపు వర్క్ చేస్తుంది. టీవీ చూస్తుంది. కాసేపు క్యాట్ లూతో ఆడుకుంటుంది. ఈవినింగ్ టైంలో బాత్రూమ్ కి వెళ్తుంది. అంతలో ఎవరో బాబు నవ్వినట్లు సౌండ్స్ వినిపించడంతో జూలీ వెంటనే బెడ్రూమ్ దగ్గరికి వస్తుంది. క్లాజెట్ డోర్ లైట్ గా తెరిచి ఉన్నట్లు కనిపించడంతో వెళ్లి ఓపెన్ చేస్తుంది. చూస్తే అందులో ఎవరూ ఉండరు. ఈవినింగ్ టైంలో ఇంటికొచ్చిన డేనియల్ అక్కడ యూపీఎస్ బాక్స్ ఉండడం చూసి కిందికెళ్ళావా అంటూ కొప్పడతాడు. ఇద్దరూ ఆర్గ్యూ చేసుకుంటుంటారు. అసలు రోజంతా బెడ్ పైనే ఉండాలంటే కష్టం అని జూలీ ఫ్రస్ట్రేట్ అవుతుంటుంది. జూలీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకున్న డేనియల్ వెంటనే సారీ చెప్తాడు. ఇద్దరూ కలిసిపోతారు. ఇద్దరూ పడుకున్నాక మధ్యరాత్రి జూలీకి మెలకువ వస్తుంది. క్లాజెట్ లోంచి సౌండ్ వస్తుంటే అటువైపు చూస్తుంది.
అందులోంచి ఎవరో చూస్తున్నారు అని తెలుసుకొని వెంటనే డేనియల్ని లేపుతూ లోపల ఎవరో ఉన్నారు అని భయపడుతూ చెప్తుంది. డేనియల్ వెళ్లి చూస్తాడు. క్లాజెట్లో ఎవరూ ఉండరు. కట్ చేస్తే అది డే 13. బేబీ డెలివరీకి ఇంకా 43 రోజులు ఉంటుంది. బ్రాస్లెట్ ని క్లీన్ చేస్తూ టీవీ చూస్తుంటుంది జూలీ. అంతలో బయట పిల్లాడొకడు ఆడుకుంటుండడం చూసి హాయ్ చెప్తుంది. ఒక్కడివే ఆడుతున్నావా, మీ మదర్ ఎక్కడా అని అడుగుతుంది. ఆ అబ్బాయి జూలీ వైపే చూపిస్తాడు. అదే టైంలో విండో క్లోజ్ అవడంతో జూలీ డిస్ట్రాక్ట్ అవుతుంది. చూస్తే అక్కడ ఆ బాబు కనిపించాడు. అంతలో బేబీ మానిటర్లోంచి అలర్ట్ వస్తుంటుంది. అక్కడెవరో ఉన్నట్టు అనిపించి ట్యాబ్లో చూస్తుంటుంది. అక్కడున్నది తన క్యాట్ లూ అని తెలుసుకొని రిలాక్స్ అవుతుంది. కాకపోతే ట్యాబ్లో అలానే జాగ్రత్తగా గమనిస్తుంటే మిర్రర్లో ఎవరిదో రిఫ్లెక్షన్ కనిపిస్తుంది. వెంటనే పోలీసులకి కాల్ చేసి ఇంట్లో ఎవరో అపరిచిత వ్యక్తి ఉన్నట్లు రిపోర్ట్ ఇస్తుంది. మీరు బెడ్రూమ్ని లాక్ చేసుకోండి, మేం వస్తున్నాం అని పోలీసులు చెప్తారు. జూలీ డోర్ని లాక్ చేయడానికి వెళ్తుంటుంది. డోర్ లాక్ చేసినా అక్కడ తిరుగుతున్న దయ్యాన్ని ఆమె ఆపలేదని మనకి తెలుసు. సీలింగ్ పై ఫుట్ స్టెప్స్ పడుతుండడాన్ని చూస్తుంది. అంతలో పోలీసులు వస్తారు. ఫుట్ స్టెప్స్ మాయమైపోతాయి. డేనియల్ కూడా వస్తాడు. మీరు చెప్తున్నట్లుగా ఇంట్లోకి ఏ అపరిచిత వ్యక్తి వచ్చిన ఆనవాళ్లు కనిపించడం లేదు అని పోలీస్ ఆఫీసర్ అంటూ వెళ్ళిపోతాడు. జూలీకి అసలేం జరుగుతుంది అని డేనియల్ వరీ అవుతుంటాడు. ఇద్దరికీ మళ్లీ గొడవ జరుగుతుంది. జూలీ ఏదేదో ఊహించుకొని భయపడుతుంది అని డేనియల్ ఫీల్ అవుతూ బేబీ సిట్టర్ని తీసుకొస్తే బెటర్ అని అంటాడు. బేబీ సిట్టర్ ఏం అవసరం లేదు అని జూలీ అంటుంది. ఆ రోజు రాత్రి జూలీకి నిద్ర పట్టదు. తాను ఆ ఇంట్లోకి వచ్చిన మొదట్లో ఓపెన్ చేద్దామనుకున్న బాక్స్ ని తీసి ఓపెన్ చేస్తుంది. అందులో టాయ్స్ ఉంటాయి. అవి తన మొదటి బిడ్డ కోసం జూలీ కొన్నవి. ఆ బాబుకి ఆండ్రూ అనే పేరు కూడా పెట్టుకుంటారు. ఆ టాయ్స్ ని చూడగానే మళ్ళీ తన చనిపోయిన బాబు గుర్తొచ్చి ఏడుస్తుంటుంది. మధ్యరాత్రి పడుకున్న జూలీకి ఏదో సౌండ్ వినిపించి మెలకువ వస్తుంది. సీలింగ్ పై టాయ్ కార్ మూవ్ అవుతూ కనిపిస్తుంది. కార్ సడన్ గా వచ్చి బెడ్ పై పడుతుంది. బాక్స్ ఓపెన్ చేసి చూస్తే బాక్స్లో ఉండాల్సిన కార్ బయటికి వచ్చినట్లు జూలీకి అర్థమవుతుంది. అంతలో సడన్ గా తన ఎదురుగా ఒక బాబు కనిపిస్తాడు. ఆ బాబు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయాక తన చనిపోయిన బాబు ఆండ్రూ ఇతనే అయ్యుంటాడు అని జూలీ అనుకుంటుంది. బేబీ మానిటర్ లోంచి అలర్ట్ సౌండ్ వస్తుంటే జూలీ కమ్యూనికేట్ అవుదామని చూస్తుంది. పక్క రూమ్ లో వర్క్ చేసుకుంటున్న డేనియల్ ఏంటా డోర్ సౌండ్ అని అనడంతో నేనే నిద్రపట్టక ఫ్రెండ్ తో వీడియో కాల్లో మాట్లాడుతున్నా అని జూలీ అబద్ధం చెప్తుంది. కట్ చేస్తే సీన్ డే 23కి వెళ్తుంది. డెలివరీకి ఇంకా 33 రోజులుంటాయి. జూలీని చూసుకోవడానికి డెల్మీ అనే నర్స్ని డేనియల్ తీసుకొస్తాడు. నర్స్ డెల్మీతో మాట్లాడుతుంటే మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. బాబు చనిపోయాక జూలీ చాలా డిస్టర్బ్ అయి సైకలాజికల్ గా ప్రాబ్లమ్స్ వచ్చినట్లు మెంటల్ హాస్పిటల్లో 6 వారాలు ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నట్లు మనకి తెలుస్తుంది. ఆ టైంలో చనిపోయిన బేబీ తనతోనే ఉన్నట్లు జూలీ ఊహించుకునేది. తల్లిని అవ్వాలన్న కోరిక నాకు కూడా ఉండేది, కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల కాలేకపోయా అని డెల్మీ చెప్తూ అట్లీస్ట్ ఇలా మీలాంటి ప్రెగ్నెంట్ లేడీస్ కి హెల్ప్ చేయడం వల్ల నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని అంటుంది. కట్ చేస్తే అది డే 29. డెలివరీకి ఇంకా 27 రోజులు ఉంటుంది. డెల్మీ జూలీకి స్నానం చేపిస్తూ మధ్యలో బయటికి వెళ్తుంది. అదే టైంలో మళ్ళీ దయ్యం బాబు కనిపిస్తాడు. జూలీ షాక్ లో ఉంటుంది. పెయిన్స్ మొదలవుతాయి. డాక్టర్ వచ్చి చెక్ చేసి కొంచెం పట్టేసినట్లు అయింది, నో ప్రాబ్లం, ఏం కాదు అంటాడు. జూలీ ఫేస్ అవుతున్న ఇష్యూని డాక్టర్కి డేనియల్ అండ్ డెల్మీ చెప్తారు. హాలుసినేషన్స్ ప్రాబ్లం సెట్ అవ్వడానికి డాక్టర్ మెడిసిన్స్ ని ఇస్తాడు. డాక్టర్తో డేనియల్ మాట్లాడుతుంటే జూలీ సీక్రెట్గా వింటుంది. మెడిసిన్స్ వర్క్ చేయకుంటే మెంటల్ హాస్పిటల్లో కొన్ని రోజులు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అని డాక్టర్ చెప్తున్నది విని జూలీ ఇరిటేట్ అవుతుంది. జూలీకి డెల్మీ మెడిసిన్స్ ఇస్తుంది. ఇక అంతా నార్మల్గా గడుస్తుంటుంది. డెల్మీ జాగ్రత్తగా అన్ని దగ్గరుండి జూలీని చూసుకుంటుంటే జూలీ కూడా చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటుంది. అది డే 38. ఇంకా డెలివరీకి 18 డేస్ ఉంటుంది. ఆ రోజు రాత్రి క్యాట్ బాల్తో ఆడుతుంటుంది. తిరిగి బెడ్ కిందికి జూలీ బాల్ని పుష్ చేస్తుంది. కానీ అంతలో క్యాట్ కాస్త దూరంలో మియామ్ అంటూ వస్తుంది. మరి బెడ్ కింద ఉన్నదెవరు అని జూలీ అనుకుంటూ మిర్రర్ పెట్టి బెడ్ కింద ఎవరున్నది చూస్తుంటుంది.
దయ్యం బాబు కనిపిస్తాడు. జూలీ షాక్ అవుతుంది. ఫుట్ స్టెప్స్ బయటికి వెళ్ళినట్లు సౌండ్స్ వినిపిస్తుంటుంది. క్యాట్ కూడా ఫుట్ స్టెప్స్ వెళ్లిన వైపు చూస్తుండడంతో ఆ బాబు క్యాట్ కి కనిపిస్తున్నాడు అని జూలీ అర్థం చేసుకుంటుంది. మధ్యరాత్రి బేబీ మానిటర్లో చూస్తూ తన బాబు ఆండ్రూని పిలుస్తుంటుంది. అటు నుంచి మాత్రం ఏం రెస్పాన్స్ రాదు. కట్ చేస్తే డే 46. ఇంకా డెలివరీకి 10 రోజులు ఉంటుంది. బాత్రూంలో ఉన్న జూలీ ఆండ్రూని పిలుస్తుంటుంది. కాసేపటికి తన ముందుకు వస్తాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఎందుకంటే తనకి నీ బేబీ కావాలట అని ఆండ్రూ జూలీతో అంటాడు. తను అంటే ఎవరు అని జూలీ అడుగుతుంటే అదే టైంలో డెల్మీ అక్కడికి రావడంతో బాబు మాయమవుతాడు. జూలీకి డెల్మీపై డౌట్ వస్తుంటుంది. ఇదే విషయాన్ని డేనియల్కి కూడా చెప్తుంది. వెంటనే డెల్మీని తీసేయండి, మన బాబు ఆండ్రూ ఆమె గురించే వార్న్ చేస్తున్నాడు అంటుంది. ఏంటిదంతా అన్నట్లుగా డేనియల్ తల పట్టుకుంటాడు. ఫ్రస్ట్రేషన్తో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. జూలీలో మరిన్ని ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు బేబీ మానిటర్ని డిస్కనెక్ట్ చేస్తాడు. సీన్ డే 53లోకి వెళ్తుంది. ఇంకా జూలీ డెలివరీకి 3 రోజులు మాత్రమే ఉంటుంది. జూలీతో మాట్లాడుతూ అప్పటికే 3 పిల్లలున్న ఒక ఆవిడకి 4వ కాన్పులో ఉండగా హాస్పిటల్కి వెళ్లే దారిలో యాక్సిడెంట్ అయి కడుపులో ఉన్న బిడ్డ చనిపోయింది. ఆ ఇన్సిడెంట్ అయ్యాక ఆమె డిప్రెషన్లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది అని తనకి తెలిసిన ఆమె గురించి డెల్మీ చెప్తుంటుంది. ఆమె పేరేంటి అని జూలీ అడుగుతుంది. మిలాండ్రా కిన్సే అని డెల్మీ చెప్తుంది. ఆ పేరు వినగానే ఆలోచిస్తూ తన చేయికి పెట్టుకున్న బ్రాస్లెట్ ని చూస్తుంది. దానిపై ఎంకే అన్న ఇనిషియల్స్ కనిపిస్తాయి. వెంటనే అసలంతకు ముందు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళెవరు అని ఫైల్ తీసి చూస్తుంది. అంతకు ముందున్న ఓనర్ వాళ్ళ వైఫ్ పేరు మిలాండ్రా కిన్సే అని తెలుస్తుంది. కట్ చేస్తే ఇక చివరి రోజు, అంటే జూలీకి డెలివరీ అయ్యే ముందు రోజన్నమాట. డేనియల్ ఇంటికి వస్తుంటాడు. జూలీ బెడ్రూమ్లో ఒంటరిగా ఉంటుంది. డోర్ కదిలిన సౌండ్ వస్తుంది. జూలీ వాక్యూమ్ క్లీనర్ కి ఫోన్ కెమెరాని పెట్టి బేబీ రూమ్లో ఎవరున్నారు అని మానిటర్లో చూస్తుంటుంది. దయ్యం పిల్లాడు కనిపిస్తాడు. మిలాండ్రా కిన్సే అనే ఆమెనైనా నాకు పుట్టబోయే బిడ్డని తీసుకోవాలని చూస్తుంది అని జూలీ ఆ దయ్యాన్ని అడుగుతుంది. ఆ పేరు వినగానే దయ్యం బాబు పరిగెత్తుకుంటూ పక్కకి వెళ్తాడు. వాక్యూమ్ క్లీనర్తో మళ్ళీ చెక్ చేస్తుంటే మరో 2 పిల్లలతో ఆ దయ్యం బాబు నిల్చొని ఉండడం కనిపిస్తుంది. కానీ అదే టైంలో సిగ్నల్ పోతుంది. తన రూమ్ వద్దకి ఎవరో వస్తున్నట్లు కాలి అడుగుల శబ్దాలు వినిపిస్తుంటాయి. 2 చేతులు జూలీ పొట్టపైకి వస్తాయి. వెంటనే జూలీ డెల్మీని పిలుస్తుంది. లేబర్ పెయిన్స్ మొదలయ్యాయేమో, నేను డ్రెస్ మార్చుకొని ఇప్పుడే వస్తా అంటూ డెల్మీ వెళ్తుంది. ఇవి లేబర్ పెయిన్స్ కాదు అని జూలీ చెప్తున్నా డెల్మీ వినిపించుకోదు. సరిగ్గా అదే టైంలో తాను న్యూస్ ఏజెన్సీని అడిగిన న్యూస్ ఆర్టికల్ తన మెయిల్కి వస్తుంది. మిలాండ్రా కిన్సే సూసైడ్ చేసుకునే ముందు తన 3 కొడుకులని చంపేసింది అన్న విషయం తెలుస్తుంది. అండ్ ఆ 3 ఒకడు తనకి రెగ్యులర్గా కనిపించే అతనిలానే ఉంటాడు. అంటే అప్పటి వరకు ఆ దయ్యం బాబుని తన బాబు ఆండ్రూనే అనుకున్న జూలీకి వాడు తన బాబు కాదని తెలుస్తుంది. అక్కడికి డేనియల్ అండ్ డెల్మీ వచ్చి ఇంట్లోనే డెలివరీ అయ్యేలా ఏర్పాటు చేస్తున్నాం అని చెప్తారు. లేదు, ఇక్కడ మిలాండ్రే కిన్సే ఉంది, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని జూలీ అరుస్తుంటుంది. ఇక్కడ మనం తప్పించి ఎవరూ లేరు అని డేనియల్ చెప్తుంటాడు. అదే టైంలో కబోర్డ్ దానికదే ఓపెన్ అవుతుంది. జూలీకి విపరీతమైన పెయిన్ వస్తుంటుంది. అక్కడున్న ఫర్నిచర్ అటు ఇటు కదులుతుంటాయి. లైట్స్ ఆఫ్ అవుతాయి. క్లాజెట్ నుంచి సౌండ్స్ వస్తుండడంతో డేనియల్ వెళ్లి చూస్తాడు. లోపల దయ్యం బాబు ఉంటాడు. వెళ్లి దాక్కోండి అంటూ అరుస్తూ గోడపైకి పాక్కుంటూ వెళ్లిపోతాడు. ఇక అప్పుడు ఆ ఇంట్లో ఏం జరుగుతుందో డేనియల్ కి అండ్ డెల్మీకి అర్థమవుతుంది. వెంటనే ఇక్కడి నుంచి బయటపడాలి అని అంటూ అక్కడున్న వీల్ చైర్ ని తీసుకోవాలని చూస్తారు. ఆ చైర్ దానికదే వెళ్లి రూమ్ అంతా తిరుగుతూ వచ్చి డెల్మీకి తాకుతుంది. అంతే, డెల్మీ విండోలోంచి కింద పడి చనిపోతుంది. డేనియల్ వెంటనే జూలీని తీసుకుని కిందికి వస్తుంటాడు. జూలీకి పెయిన్స్ మరింత ఎక్కువ అవుతుంటాయి. ఇంట్లోని వస్తువులు అటు ఇటు కదులుతుంటాయి. డేనియల్ పై ఏదో వస్తువు వచ్చి పడడంతో అతను మూర్ఛపడిపోతాడు. జూలీ వేరే రూమ్లో ఉన్న తన ఫోన్ని తీసుకోవాలని చూస్తుంటే డోర్స్ క్లోజ్ అవుతాయి. జూలీ లోపల నుంచి వాటర్ లీక్ అవుతుంటాయి. వాకీ టాకీని తీసుకుని పోలీసులకి సిగ్నల్ ఏమన్నా దొరుకుతుందోనని ట్రై చేస్తుంటుంది. కానీ అదే టైంలో జూలీ ఫోర్స్డ్గా వెళ్లి పాత బాత్రూంలో ఉన్న బాత్ టబ్లో పడుతుంది. లేబర్ పెయిన్స్ మరింత పెరుగుతాయి. మిలాండ్రే కిన్సే దయ్యం అక్కడికి వస్తుంటుంది. జూలీ పుష్ చేస్తూ ట్రై చేస్తుంటే చక్కని బేబీ గర్ల్ పుడుతుంది. జూలీ వెంటనే తన చేతుల్లోకి తీసుకుంటుంది. మిలాండ్రే కిన్సే దయ్యం బేబీ సోల్ కోసం దగ్గరికి వస్తుంటుంది. జూలీ కదులుతూ బాత్ టబ్ ని అటు ఇటు మూవ్ చేస్తుంటుంది.
ఒక దశలో అక్కడున్న ఫ్లోర్ విరిగి బేబీతో సహా జూలీ కింది ఫ్లోర్లో పడిపోతుంది. తనకి తీవ్ర గాయాలవుతాయి. బేబీ మాత్రం సేఫ్గా ఉంటుంది. అదే టైంలో డేనియల్ అక్కడికి వస్తాడు. బేబీని సేఫ్గా ఇక్కడి నుంచి తీసుకెళ్ళు అని జూలీ చెప్తుంటుంది. బేబీని తీసుకొని డేనియల్ ఫ్రంట్ డోర్ని ఓపెన్ చేయడానికి చూస్తుంటే దయ్యం బేబీ కోసం వస్తుంటుంది. ఇక తనకి ఉన్న శక్తినంతా వాడి జూలీ అక్కడికి వచ్చి దయ్యాన్ని పట్టుకొని తను నా బేబీ ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ గట్టిగా అరుస్తుంది. దయ్యాన్ని వెళ్ళగొట్టాక జూలీ డేనియల్ని పిలుస్తుంటుంది. కానీ ఆమె అంటున్నది డేనియల్కి ఏమాత్రం వినబడదు. అదే టైంలో జూలీ అక్కడ పడున్న తన డెడ్ బాడీని చూస్తుంది. అంటే తాను దయ్యంగా మారి మరొక దయ్యాన్ని తరిమేసింది అని మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడికి దయ్యం బాబు వచ్చి జూలీని బేబీ రూమ్లోకి తీసుకెళ్తాడు. అక్కడ చనిపోయిన ఆండ్రూ సోల్ తన కోసం వెయిట్ చేస్తూ కనిపిస్తుంది. ఆండ్రూని తీసుకుని వస్తుంటే తిరిగి తనకి ప్రాణం వస్తున్నట్లు జూలీకి అనిపిస్తుంటుంది. ఎందుకంటే డాక్టర్స్ వచ్చి జూలీని కాపాడాలని ప్రయత్నిస్తుంటారు. దయ్యంగా మారిన డెల్మీ అక్కడికి వస్తుంది. ఆండ్రూని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తూ జూలీ తన బేబీని ఇస్తుంది. అలా డెల్మీ బేబీని తీసుకుని మెట్లెక్కుతూ స్వర్గానికి వెళ్తుంటే జూలీ చాలా ఎమోషనల్ అవుతుంది. అదే టైంలో జూలీకి తిరిగి ప్రాణం వస్తుంది. కట్ చేస్తే కొన్ని సంవత్సరాలు గడుస్తాయి. డేనియల్ అండ్ జూలీ తమ పాపతో అండ్ క్యాట్తో హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తుంటారు. తనని ఇబ్బంది పెట్టి భయభ్రాంతులకు గురి చేసిన దయ్యం బాబు జూలీ లైఫ్లో మరెప్పుడూ తిరిగి కనిపించడు అని మనం రియలైజ్ అవుతుండగా బ్లాక్ ఫ్రేమ్ పడుతుంది.